లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు తిరుపతి రెడ్డి గారు, వరంగల్ జిల్లా వాసి. సో శరత్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్, మల్లు రవి కమిటీ ఇద్దరి మీద, చిన్నారెడ్డి, కొండా సురేఖ ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. సార్ ఇది ఊహించిందే సార్. ఎందుకంటే మల్లు రవికి ఇండివిజువాలిటీ ఏది లేదు సార్. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ టికెట్ రావడానికి కానీ, తర్వాత ఆయనకి ఇతరతరమైన అంశాలలో కూడా ఎక్కువ సహాయపడ్డది రేవంత్ రెడ్డి. తర్వాత రేవంత్ రెడ్డి గురించి ఎక్కువ కృషి చేస్తుంది కూడా మల్లు రవి. అసలు మల్లు రవికి చాలా వాల్యూ లేదు, అంటే వ్యక్తిగతంగా క్యారెక్టర్ వైజ్ గా కానీ, లేకపోతే ఎఫిషియన్సీ వైజ్ కానీ, ఇతరత్రంగా కానీ. కాబట్టి మల్లు రవి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే, చిన్నారెడ్డి మీద ఒక కక్ష సాధింపు చర్యతో పోతున్నాడు మల్లు రవి. ఎందుకంటే ఆ జిల్లాలో చిన్నారెడ్డి ఒక్కడే మచ్చలేని నాయకుడు. ఆ ఒక్కడిని గనక వీళ్ళు ఎక్లిప్స్ చేయగలిగితే, వీళ్ళు గ్రహణం పట్టించగలిగితే, ఇక ఈ తోకతొండంగాళ్లే లీడర్లుగా చలామణి అవుతారు. యాక్చువల్ అయితే చిన్నారెడ్డియే ఆ జిల్లా లోపల మొదటి నుంచి పూర్తి విధేయతతో, పూర్తి క్రమశిక్షణతో, ఎప్పుడు కూడా నోరు జారిన వ్యక్తి కాదు. ఆయనని ఎంత మనస్తాపానికి గురి చేస్తే తప్ప ఆయన ఆ మాట మాట్లాడలేదు. టికెట్ ఆయనకి ఇచ్చి అది క్యాన్సిల్ చేసి మెగారెడ్డికి ఇచ్చిన, జూపల్లి కృష్ణారావు తర్వాత వీళ్ళందరూ రాజకీయాలు చేసిన, వాడి పేరు కనుగోలు, అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాజకీయాలు చేసిన, ఇవన్నీ చేసినా గానీ ఆయన సంయమనం కోల్పోకుండా పాపం ఎన్నో రకాలుగా ఆయన ఆవేదనను భరిస్తూ వచ్చినాడు. ఏది ఏమైనా ఆయన తన ఆవేశం వ్యక్తం చేసినాడు అని అంటే, ఇది పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లో ఉన్నటువంటి అసంతృప్తి యొక్క వ్యక్తీకరణగా ఒకవేళ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కనుక భావించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ బాగుపడుతుంది. లేదంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరం అయిపోతుంది అనమాట, టీడీపీఐజ్ అయిపోతుంది. అంటే మొత్తం కంప్లీట్ గా పచ్చ కాంగ్రెస్ ఉంటది, ఇక అచ్చ కాంగ్రెస్ అంటూ ఏది ఉండకుండా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది, కొండా సురేఖను ఒకవేళ దెబ్బ కొడితే కొంతమందికి నచ్చొచ్చు కాక, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, రేవంత్ రెడ్డిని గాని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను గాని ఏమి అనద్దు, ఏదైనా అంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి థంబ్ కింద ఉంది అని నిరూపించడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంది, అసలు యాక్చువల్లీ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎవరు ఆర్థిక వనరులను కొల్లగొడుతున్నారు, ఎవరు భూములు కబ్జా చేస్తున్నారు, ఎవరు పార్టీ ప్రతిష్ట, ముఖ్యమంత్రి అనొచ్చా అట్లా సార్? ఇప్పుడు అనడము అనకపోతే వాళ్ళ, ఇప్పుడు ఆమె అనలే కదా సార్. ఇప్పుడు మీరు ప్రతిసారి కొండా సురేఖ ఏదో తప్పు చేసింది అనే యాంగిల్లో మాట్లాడడం తప్పండి. ఎందుకంటే ఆమె కూతురు, ఆమె కూడా ఇండివిజువల్ గా రాజకీయాల్లో ఉంది, రాజకీయ అవగాహన కలిగి ఉంది, రకరకాల వ్యవహారాలున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ఉన్నాడు కదా, కర్ణాటక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, అక్కడ శివకుమార్ ఆయనకు మధ్య ఏదైనా ఘర్షణ వచ్చింది అనుకోండి, ఆయన ఎప్పుడైనా నథింగ్ డూయింగ్, దిస్ గవర్నమెంట్ ఈస్ నాట్ రన్నింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాంగ్రెస్ ప్రిన్సిపల్స్ అని అంటాడు. అయితే తీసేస్తారా? పార్టీలో భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే పార్టీలో బాగుంటది. అయితే ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో సత్యం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనే దాని మీద మేము నిజ నిర్ధారణ చేస్తాము. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె సురేఖ ప్రోద్బలంతోనే చేసింది, ఆ వ్యాఖ్యల్లో రవ్వంతా కూడా, ఇసుమంతా కూడా వాస్తవం లేదు అని తేల్చుకున్న తర్వాత సురేఖ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత జనరల్ గా న్యాయ సమ్మతంగా ఉంటది. అంతేగాని కూతురు చేసిన తప్పుకు తల్లిని మంత్రివర్గంలోంచి తొలగించి ఆమెను అప్రతిష్ట పాలు చేస్తారు, ఆమెను బాధ పెడతారు, ఆమెను క్షతవిరాలు చేస్తారు అని అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం గ్యారంటీ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈజ్ అకంప్లిషింగ్ హిస్ టాస్క్. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూడా నామరూపాలు లేకుండా చేయడము అనే ఒక లక్ష్యానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నాడు. అట్లనే కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారుతూ వస్తుందన్నమాట. తర్వాత వీళ్ళేంది ఒక రకంగా, అంటే వీళ్ళ దురహంకారం ఏంటంటే, గతంలో కేసీఆర్ ఫ్యామిలీలో ఇట్లనే ఉండదు, ఎవడన్నా కేటీఆర్ కు వ్యతిరేకంగానో లేకపోతే కేటీఆర్ తో కొంత ఘర్షణ ఆలోచనలో ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ,
లేదా కవితకు వ్యతిరేకంగా పోయిన కొంతమంది నాయకులను కానీ, కవిత పట్ల కొంత అగౌరవంగా ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇదే రకంగా కేసీఆర్ వాళ్ళు బయటికి నెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని కొంతమంది ప్రముఖులను బీఆర్ఎస్ నుంచి నెట్టడం వల్ల బీఆర్ఎస్ యొక్క స్థితి ఈనాడు భూమి మీద చితికిల పడ్డట్టుగా తయారైంది. ఇదే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది. ఇది ఒక ఫాసిస్ట్ విధానం. ఒక రకంగా ఇప్పుడు ఆమెకు వేరే పార్టీలు ఏవి లేవు, దిక్కు దివాణం లేదు. ఇప్పుడు ఆమె అంటూ చేరాలంటే ఓన్లీ బీజేపీ పార్టీ ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఉంది, బీజేపీకి ఒకవేళ ఆమె చేరితే ఆ ఖమ్మం వరంగల్ జిల్లాలో కొంత స్ట్రెంగ్త్ వస్తుంది. బీజేపీ ఆల్రెడీ కొంత బీసీల వైపు ఉన్నది అనేటువంటి ఒక భావన ఉంది. ఇట్లాంటి చురుకైన నాయకులు ఇట్లాంటి సరిగా ఫ్యాక్షనలిజం అది ఇది అంటారా, ఎవరు ఏ నాయకుడు వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడానికి ట్రై చేస్తున్నారంటారా, అది ఇక ప్రతి రాజకీయ పార్టీలో ఈనాడు ఉన్నటువంటిది. నేను ఊహించిన మేరకు, నాకు అర్థమైన మేరకు మల్లికార్జున ఖర్గే విల్ న్యూట్రలైజ్ ది పార్టీ హైకమాండ్. హీ విల్ సే నో, we should not do that. At the instance of Revanth Reddy, we should not affect this lady అనే విషయం అయితే ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ఆమెకు ఒక ఎట్లా ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆయనలో ఒక ఫీలింగ్ ఉంటది, అరే ఈమె నా కూతురు లాంటిది, ఇట్లా దీనమైన స్థితిలో నా దగ్గరికి వచ్చింది, నేను కురువృద్ధుడిని, నేను ఇప్పుడు ఏదన్నా మంచి చెప్పకపోతే నష్టం. ఆమె అన్న ఒక ప్రశ్న మాత్రం మల్లికార్జున ఖర్గేకు హృదయానికి తట్టింది. ఏంది, నా కూతురు చేసిన తప్పు అంది. ఒకవేళ తప్పని అనుకుంటే, తప్ప ఉప్ప నేను మాట్లాడట్లేదు, కానీ ఆమెకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆమె పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయింది, పార్టీకి సహాయపడ్డది, పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసింది. ఆమెను బాధ పెట్టేలాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కక్ష, ఈ లొల్లి, ఈ రచ్చ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి మూలాలకు కూడా వెళ్ళాలి కదా. సైంటిఫిక్ గా ఆలోచిస్తే అది ఎవరు స్టార్ట్ చేసినారు? రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాడు. అసలు పరకాల ఎన్నికల సభ కాదు, రేపు నియర్ అబౌట్ లో ఎన్నికలు లేవు. అక్కడ అందులో నిన్నగాక మొన్న అంటే ఎన్నికల కంటే ముందే వచ్చి చేరినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా, ఇప్పటికి ఆల్రెడీ 77 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని అక్కడ పెడదాము అని అంటే, మరి రాహుల్ గాంధీ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కదా, జెన్జీ యువకులకు నాయకత్వం, యువ రక్తం ఎక్కించాలంటున్నారు కదా, మరి అదేమన్నట్టు? రేపు అందరూ ర్యాలీ అవుతారు వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ఏది ఏమైనా గానీ ఒక రకంగా ఇంతకాలం ఆమె తెర వెనుక ఉండింది కొండా సుస్మిత, ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. అంటే ఎవరినైనా ఎదిరించగలిగే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి, అవసరమైతే ఆమె ఎవరినైనా ఖండిస్తది అనేటువంటి ధైర్య సాహసాలు చూపెట్టింది. కాబట్టి కొండా సురేఖ తర్వాత మురళి వాళ్ళు ఎంత ఎసెట్ అవుతారో కారో గాని ఏ పార్టీకి, కొండా సుస్మిత మాత్రం ఏ పార్టీలో చేరినా ఆ పార్టీలో మాత్రం ఒక గొప్ప ఉత్తేజాన్ని అయితే తీసుకురాగలదు. ఇవన్నీ చూడాలి. మరి వాళ్ళు చూడకుండా రేవంత్ రెడ్డి పరం కాంగ్రెస్ చేస్తాం, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చెప్పినట్టే నడుస్తుంది అని అంటే ఇక కాంగ్రెస్ యొక్క నాశనాన్ని మనం ఆపలేము. ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని ఎవరిని కూడా సహించే స్థితిలో లేడు. ప్రతి వాళ్ళను ఇప్పుడు అతను ఆడుతున్న దుర్భాషలు కనుక గమనిస్తే, అసలు ఏ రకంగా వైషమ్యం ప్రదర్శించని కేసీఆర్ పట్లనే అతను ఎంతో దుర్భాషలు ఆడుతున్నాడు. అతను కేటీఆర్ ను విమర్శించినాడు, తర్వాత హరీష్ రావును విమర్శించినాడు, బూతులు మాట్లాడినాడు అంటే అర్థం చేసుకోగలం. రోజు శాసనసభలో ఎదురుపడతారు, విమర్శలు అది ఇది. కానీ మూల కూర్చున్న ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారి కూడా పల్లెత్తు మాట్లాడలేదు కదా. సో రేవంత్ రెడ్డి ప్రవర్తనను ఏ క్రమశిక్షణ మూసలో పెడతారు? ఇవన్నీ ఆలోచించాలి. అంటే కొంత నిష్పక్షపాతంగా ఆలోచిస్తే కొండా సురేఖ మీద యాక్షన్ జరగదు. నాకు తెలిసి కొండా సురేఖ మీద ఏం యాక్షన్ ఉండదు. కాకపోతే ఓ చిన్న వార్నింగ్ తోనే వదిలేడతారండి. కొండా సురేఖను దూరం చేసుకొని కాంగ్రెస్ తనను తను బలహీనపరచుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఇది నా అభిప్రాయం. ఓకే ఓకే ఎస్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు చర్చలో. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఏమనిపిస్తుంది మీకు? ఏముందండి, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కూడా మేము కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ లోపల ఈ రాజకీయ కల్లోలం అయితేంది, క్రమశిక్షణ రాహిత్యం అయితేంది, ఈ లుల్లుల వల్ల పరిపాలన దెబ్బతింది తెలంగాణ లోపల. ఇవాళ ఎన్నో సమస్యలు, 22A సమస్య, హైడ్రా సమస్య, జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థులు జంజీల సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడే సమస్య, ఎన్నో సమస్యలు. ఇవాళ నీటిపారుదల రంగం మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టడం
పెట్టడం వల్ల నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఎన్నో సమస్యలు ఇవాళ తాండవిస్తున్నాయి తెలంగాణ లోపల. వీళ్ళు పిచ్చులొల్లులు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ లోపల పరిపాలన మొత్తం స్తంభించిపోయింది. కాబట్టి దీని మీద మేము కూడా స్పందించాలి, తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కూడా ఇవాళ తెలంగాణ మీద ఇంపాక్ట్ అవుతోంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కుమాల పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలకే వాళ్ళు తిరుగుదలకలిస్తారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏందండి, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో ఒకే పదవి ఉండాలి. వాళ్ళే త్రిలోకరికి ఇచ్చి ఒకే కుటుంబంలో గడ్డం వివేక్ కు, వినోద్ కు, వంశీకృష్ణకు, అదేవిధంగా పొంగిలేటికి, రఘురామ్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పద్మావతి దేవికి, మైనంపల్లికి, రోహిత్ కు, ఇట్లా వాళ్ళు ఇచ్చుకుంటా పోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంటే వాళ్ళకు సిద్ధాంతం అనేది లేదండి. మీది కాదా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కాదా కుటుంబ పార్టీ? ఇవాళ సిద్ధాంతం అనేది వాళ్ళు ఒక సిద్ధాంతం అంతా ఎమ్మెల్యేలే, మీరు ముఖ్యమంత్రి ఫ్యామిలీ అంతమంది ఉన్నప్పుడు ఆయన ఇరకాటంలో పెట్టకండి సార్, పాపం ఆయన నేను చెప్తానండి. దానికి సమర్థతను బట్టి మేమేం సిద్ధాంతం పెట్టుకోలే. బీఆర్ఎస్ పార్టీలో ఒకే కుటుంబానికి ఒకే పదవిని మేము పెట్టుకోలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్న సిద్ధాంతాలు వాళ్ళు ఒకే కుటుంబం ఒకే పదవి అయితే బానే ఉండు. లేదు, వాళ్ళు కుటుంబ సమేతంగా అధికారం, వాళ్ళు నేషనల్ పార్టీ కుటుంబం ఇంకేముంది. భరత్ గారు, నేను చెప్పాల్సుకున్నది మళ్ళా టాపిక్ డైవర్ట్ అయితే ప్లీజ్ గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్పాల్సి అంటే పార్టీ యొక్క నేపథ్యం, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, పాడు లేదు అని చెప్తున్నాను. ఇవాళ ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సంజయ్ గాంధీ వ్యతిరేకంగా పనిచేసిండు. ఈ రోజు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా మేనకా గాంధీ పోయి వేరే పార్టీలో చేరి పనిచేస్తాంది. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు డిఫరెంట్ పార్టీలో ఉన్న వైనాన్ని చూసాం. మనం చూసాం డి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ్యులుగా ఉంటే ఆయన కొడుకు వచ్చేసి అరవింద్ వచ్చేసి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, సంజయ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే ఒకే దామోదర్ రాజనరసింహ గారి సతీమణి పోయి ఈయన కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తి ఆయన భార్య పోయి బీజేపీలో చేరింది. ఒకే కుటుంబంలో భిన్న వైరుధ్యాలతో వివిధ పార్టీలో ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. ఇక్కడ అసలు పార్టీలో లేని ఈ రోజు వరకు కూడా కొండా సురేఖ గారు ఒక్క వ్యాఖ్య కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయలే. ఆమెకు షోకాజ్ నోటీస్ చేయడం, అసలు పార్టీలోని సుష్మితా పటేల్ ఆమె రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేసింది. మరి అదే ఆ సంఘటనతో సంబంధం లేని సురేఖ గారి మీద సాక్షాత్తు కేబినెట్ మంత్రి మీద కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారు. ఆ జగ్గారెడ్డికి అయితే సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే నిజంగా కూడా ఆత్మహత్య చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి సంగారెడ్డిలో ఏం మాట్లాడండి, ఈయనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏందా ఈ సంగారెడ్డిలో పట్టుకునేస్తాను నాయంబట్టి వచ్చి హైదరాబాద్ దిరక్క అన్నాడు. ఈ జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అయినాక ఎన్ని తిట్లు తిట్టిండో మనం చూసినాం. మరి ఆనాడు ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి జగ్గారెడ్డి గారి మీద? ఇదే రేవంత్ రెడ్డి గారు నీ పిసిసి అధ్యక్షుడు గుర్తించాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా ఇంటికి వస్తే కాళ్ళు రగ్గొడతా అని చెప్పాడు. మరి కోమటిరెడ్డి గారికి ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి? మరి కోమటిరెడ్డి గారికి పైపెచ్చి ప్రమోషన్ గా మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఆనాడు తిట్టిండు, ఈనాడు తిడుతూనే ఉన్నాడు. అనిరుద్ధి రెడ్డి గారు తిడుతూనే ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు గారు అటాక్ చేస్తూనే ఉన్నారు. దొంతి మాధవరెడ్డి గారు బ్యాంచత్ నా కాన్స్టిట్యున్సీ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని చెప్పాడు. నర్సంపేటలో అడుగు పెట్టనియలే పాదయాత్ర. మరి వీళ్ళందరి మీద ఈ రెడ్డి నాయకుల మీద ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? ఇవాళ ఒక బీసీ మంత్రి, మహిళా మంత్రి, ఆమె ఒక్క మాట కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా చేయాలి. ఆమె కూతురు చేసిండొచ్చు, కూతురు రేపు పార్టీలోకి తీసుకోకండి, కూతురు రేపు పార్టీ టికెట్ అడిగితే ఇవ్వకండి. కానీ మహిళా మంత్రి అంటే పార్టీ ఆ పార్టీ మాది కాకుండా కూడా చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి నేను ఒక ఘటన గుర్తు చేస్తా. మీరు అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు, మీ దానిలో చేయలేదండి? చేశారు రాజ్యసభ. అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అరవింద్ కంటెస్ట్ చేసినప్పుడు చేశారు, ఎలక్షన్ ముందే, పార్లమెంట్ ఎలక్షన్ ముందే. సార్ మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ అంతరంగిక విషయాలు ఏం జరిగినాయంటే అరవింద్ను బీజేపీకి పోకుండా శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేసినాడు. అయితే అరవింద్ ఆశించిన స్థానము తన కూతురు స్థానంతో ముడిపడి ఉంది కాబట్టి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కానీ శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి కలుస్తున్నాడు, వస్తున్నాడు. ఒక కేంద్ర మంత్రి వచ్చి అరవింద్ను పార్టీలో చేర్చుకున్నాడు. ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి, మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోండి అని శ్రీనివాస్ ముందే హెచ్చరించినాడు. శ్రీనివాస్ తో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినాడు. ఏదైతేనేమి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వివిధ పార్టీలో ఉన్న సందర్భంగా సాక్షాత్ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టాడు. మరి ఆయన కూతురే పోయి పురంధేశ్వరి పోయి సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి. వాళ్ళిద్దరు
ఒక విధంగా ప్రత్యర్థులు ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నా సరే. సో సారే గారు, భరత్ గారు, మొదటి ప్రత్యర్థులమే వాళ్ళంతా సమైక్యవాదులు, తెలంగాణ ద్రోహులు వాళ్ళు, తెలంగాణ వాదిని నేను. ఓకే. మొదటి బై బర్త్ తెలంగాణ వాదిని, బై బర్త్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు.